హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టెక్కర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో చంద్రబాబు కొత్త పథకం లబ్ధిదారులకు నెలకు 15,000 అంటూ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసారు కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేజెక్కించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలన పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తున్నారు. తాజాగా పింఛన్ 1000 పెంచడంతో పాటు 4,000కు తోడు 3 నెలల ఎరియర్స్ 3,000 కలిపి 7,000 అందించారు. రాజధాని పరిధిలోని పెనుమాక గ్రామంలో లబ్ధిదారుల నివాసానికి వెళ్లి చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించారు. ఈ తరుణంలోనే పింఛన్ల పంపిణీకి ముందు ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. 15,000 పింఛన్ స్కీమ్ పైన అప్డేట్ ఇచ్చింది. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్న వారికి కూడా త్వరలో పింఛన్ అందించే యోచన ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కోబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, ఓల్డేజ్ పెన్షన్, వితంతువులు, టోడీ, తప్పర్స్, డప్ప ఆర్టిస్ట్, చేతివృత్తులు, ఫిషర్మెన్, ఏఆర్టీ వారికి గతంలో 3,000 ఇచ్చారు. ఇక నుంచి పింఛన్ 4,000 పెంచారు. అంటే వీరికి 1000 పెరిగింది. మల్టీడిఫార్మేటరీ, లేప్రసీ, దివ్యాంగులకు పింఛన్ కూడా పెరిగింది. గతంలో వీరికి 3,000 రాగా దాన్ని చంద్రబాబు ప్రభుత్వం 6,000 పెంచింది. వీరికి రెట్టింపు పెరిగింది. పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000 వస్తుంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి కూడా 15,000 వస్తుంది. ప్రమాదాల్లో బాధితులు, మస్కులర్ డిస్ట్రోఫీ కేసుల వారికి కూడా 15,000 ఇస్తున్నారు. గతంలో వీరికి 5,000 మాత్రమే ఇచ్చేవారు. వీరికి 2 రెట్లు పెరిగింది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్, కిడ్నీ వారికి గతంలో 5,000 రాగా ఇక నుంచి వారికి 10,000 వస్తుంది. అలాగే క్రోనిక్ డిసీజ్ ఉన్న వారికి 10,000 ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.